హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హౌ టు బి మోర్ లైక్ జీసస్, యేసు వలె ఎలా మనం ఎదగాలి, ఎలా జీవించాలి అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నాము. మరి ఈ దినమందు మరొక అంశం ఏంటంటే వీ హ్యావ్ టు చూస్ టు బి హంబల్. మనము తగ్గించుకున్నటకు ఎంచుకొనవలసిన వారంగా ఉంటున్నాము. ఈ సమయంలో మనం చూద్దాము దేవుని యొక్క వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. కక్ష చేతనైన వృధాతిశయం చేతనైన ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాళ్ళను తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఫిలిపియన్స్ 2nd chapter and 3rd verse. Do nothing out of flesh, ambition or vain conceit. Rather, in humility, value others above yourselves. May the Lord bless this word. తగ్గించుట, మనల్ని మనం తగ్గించుకుంటే మనము ఎంచుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం ఎలా తగ్గించుకుంటాము అంటే యేసయ్య మనకు చూపినటువంటి మాదిరి. ఆయన అందరితో కూడా ఆయన ప్రేమగానే ఉన్నటువంటి దేవుడు. ఎవరైనా కానీ మరి తప్పు చేస్తే, మరి తప్పుగా జీవిస్తే వారిని ఖండించాడు. కానీ ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఐక్యతతో ఉన్నటువంటి దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్తిగా ప్రేమించినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఆయన ఏక ప్రేమ కలిగి, అందుకనే మరి పౌలు గారు అంటున్నాడు, ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్నాడు, ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ ఎక్కడి నుంచి మనం పొందుకుంటాము? యేసయ్య చూపినటువంటి ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు మనకు తన ఏకైక కుమారుని మన కోసం ఎందుకు మరి అనుగ్రహించాడు అంటే ఆయన విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఆయనకు కుమారులుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా తన యొక్క కుమారుని లోకాన్ని తీసుకొని వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టుగా కూడా మనము చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు అంటున్నాడు, వినయ మనస్కులు గలవారే ఒకరినొకడు మీరు యోగ్యులని ఎంచమని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మనము ఒకరికంటే నేనే ఎక్కువ అని అనుకుంటాం. వాళ్ళెంత, వాళ్ళు కట్టుకునే బట్టలు ఎంత, వాళ్ళ యొక్క హౌస్ ఎంత, మా ఇంటిలాగా వాళ్ళ ఇల్లు ఉంటుందా, మరి నేను ఎంత ఖరీదైన వాటి బట్టలు కట్టుకుంటానో, మరి అందరూ అలా కట్టుకుంటారా, నేనే ఎక్కువ అని చెప్పేసి మనమే చాలా హైగా ఫీల్ అయిపోతూ ఉంటామండి. కానీ దేవునిలో ఉండాలి అంటే, యేసయ్యలా నువ్వు ఎదగాలి అంటే ఇవన్నీ పనికిరావు. మనకి కావాల్సింది ఏంటంటే వినయ మనస్సు. వినయ మనస్సు గలవారై ఒకరికొకడు మీరు యోగ్యులను ఎంచుకోండి. నీ పక్కవారు నీకన్నా యోగ్యుడని నువ్వు ఎందుకు ఎంచుకోనవు అని దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడండి ఉదయకాల సమయంలో. హల్లెలూయా. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నాను. ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంట? మనం తగ్గించుకోవాలంటే క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలి. అది ఏ మనసు అంటే ఆయన దేవుని స్వరూపం కలిగి వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. అది అండి వినయ మనస్సు అంటే, అది అండి తగ్గింపు అంటే. ఇతరుల గురించి మళ్ళీ మనం హెచ్చుగా మాట్లాడుకోవటం తగ్గింపు అనబడదండి. దాన్ని గర్వం అంటారు, ఇగో అంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడే ఆయన మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. అలాగే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన తన యొక్క రక్తము మరి కారునంతగా ఆయన శ్రమను అనుభవించినటువంటి దేవుడు. మరణం పొందినంతగా ఆకారమైన మనుషుగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ తప్పిదము కూడా ఆయన చేయలేదు. కానీ ఒక మరి పాపిగా ఆయన శిలువ మీద ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన శిలువ వేయబడ్డాడు. కారణం ఏంటంటే మన యొక్క తప్పిదములే దానికి కారణం, మన యొక్క పాపమే దానికి కారణం. కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు, ఏ నేరం లేదు, ఏ తప్పు చేయలేదు. అయినప్పుడు కూడా ఆయన ఏ విధంగా పాపిగా మారాడో, తను తగ్గించుకున్నాడు. మరి శిలువ మరణం పొందినంతగా తాను విధేయత చూపించాడు. కాబట్టి మనము కూడా
ఒకరినొకడు కనీసము నీ పక్కన వాళ్ళని కన్నా యోగ్యుడిగా ఎంచుకోమని దేవుడు అంటున్నాడు. మనం అంతగా రక్తం కార్చమని దేవుడు మనం చెప్పట్లేదు, మరి అంతగా మరి వారి కోసం మరణించమని దేవుడు చెప్పట్లేదు. కేవలం నీకంటే యోగ్యుడిగా ఎంచుకో అని చెప్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని వలె మనము ఎదుగుతామండి. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్య ప్రభు, నీ మాట సెలవిస్తుంది ప్రభు. నా తండ్రి, నన్ను తగ్గించుకోమని చెప్తున్నావు యేసయ్య, మరి తగ్గింపును ఎంచుకోమని చెప్తున్నావు యేసయ్య ప్రభా. మేము చాలాసార్లు ప్రభా అనేక విషయాల్లో మేము గర్వపడుతూ ఉంటాం ప్రభా. మేము కలిగిన దానిలో మేము ఎంతగా అతిశయపడుతూ ఉంటాము. కానీ యేసయ్య, వినని మనస్సు గలవారే ఒకరినొకరు యోగ్యుడిగా ఎంచుకోమని చెప్తున్నావు తండ్రి. మీ సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడమని చెప్తున్నావు యేసయ్య. మీరు ఏ విధంగా అయితే ప్రభా మా తండ్రి దేవుని యొక్క స్వరూపమయ్యుండి కూడా మా ఈ లోకానికి వచ్చావు దేవా, మా కోసం మరణించావు, శిలువ మరణం పొందినంతగానో తగ్గించుకున్నావు యేసయ్య. అటువంటి తగ్గింపుని మీరు మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి యేసు ఒక్కరికి యోగ్యులుగా ఇచ్చినటువంటి కృపను మీరు మాకు దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.